భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనుంది. భారత్ జట్టుకు అచ్చొచ్చిన ఈ స్టేడియంలో భారత్ జట్టు ఘన విజయం సాధించి సిరీస్ ను శుభారంభం చేయాలన్న తపనలో ఉంటే ఇంగ్లాండ్ కూడా గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు వాళ్ల మాజీ క్రికెటర్లు గెలుపు సూత్రాలు చెప్తున్నారు. ముఖ్యంగా టీమిండియాలోని స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయాలంటే ఏం చేయాలని సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్ బౌలర్ మాంటీ పనేసర్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి చిన్న టెక్నిక్ చెప్పాడు. మాంటీ పనేసర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియాలో వారి సొంత గడ్డపై ఓడించడం అంటే మాటలు కాదు. భారత్ జట్టులో బ్యాట్స్మెన్ అవుట్ చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పట్టాన వారు తమ సొంత గడ్డపై అంతు చిక్కారు. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడికి అక్కడ మైదానాలు కొట్టిన పిండి. కాబట్టి అతనిని త్వరగా అవుట్ చేయాలంటే ఇంగ్లాండ్ బౌలర్లకు ఒకే ఒక్క మార్గం ఉంది. వీలైనంత వరకు విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ విధానం ద్వారా అసహనానికి గురి చేయాలి. విరాట్ కోహ్లీది సహజంగానే దూకుడు స్వభావం కాబట్టి మీరన్న మాటలకు అతడు ఆవేశంతో ఊగిపోయి ఆవేశంలో వికెట్ సమర్పించుకుంటాడు. కోహ్లీని రెచ్చగొట్టే టెక్నిక్ ద్వారా అతన్ని సులభంగా డకౌట్ కూడా చేయొచ్చు అని చెత్త సలహా ఇచ్చాడు. కోహ్లీని రెచ్చగొడితే వికెట్ పారేసుకోడు, ఇంకా కసిగా ఆడతాడు అనే విషయం అందరికీ తెలుసు. ఈ లాజిక్ ని మరిచిపోయి ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇంత చెత్త సలహా ఎలా ఇచ్చాడు అని కోహ్లీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.